My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అని వాడవు తండ్రి. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో మా ప్రభావ నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రతిదీ మీ ఆధీనము తెసుకోండి అయ్యా. లుకాసు వార్తలోకి వెళ్ళి ప్రభా మేము ధ్యానిస్తున్న ప్రభా ధ్యానాంశంలో ప్రభా నాయన 9వ భాగంగా తండ్రి. అయ్యా తండ్రి, లుకాసు వార్త 4వ అధ్యాయం మేము ధ్యానిస్తుంటుండగా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని ఆయతపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాకడ నిమిత్తం అయ్యా తండ్రి మేము సంసిద్ధంగా ఉండటానికి కావలసిన ప్రతిదీ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవాదేవుడు మనకిస్తున్న ఈ అంశము 9వ భాగంగా ఉంటుండగా ఆయతపరచబడ్డాం అనే మాటని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. మరి 4వ అధ్యాయం నుండి మనము ధ్యానించబోతున్నామండి. లుకాసు వార్త 4వ అధ్యాయము 1 నుండి మరి 15 వచనాల వరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె ఆగునట్టుగా ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకి చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికిని నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడే ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాద మెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకేసు, నీ దేవుడైన ఈ ప్రభువుని శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 వరకు మనము చదివి ఉన్నామండి. అవునండి. అయితే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అవునండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చినదో, మరి ఆ దర్శనాన్ని అందరూ చూసి ఉన్నారు. పరలోకపు స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఉన్నాడు. ఆ క్షణం నుండి మరి పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. అప్పటి వరకు జ్ఞానములోనూ మరి బలముల్లోనూ దయలోనూ మరి వర్ధిల్లుతున్న యేసు ప్రభు వారు ఎప్పుడైతే 30 సంవత్సరాల తర్వాత బాప్తిజం తీసుకున్నాడో అప్పటి నుండి ఆయన ఆత్మ పూర్ణుడైపోయాడు. పరిశుద్ధాత్మ చేత పూర్ణుడైపోయాడంట. అంత మాత్రమే కాదు, ఆత్మ చేత నింపబడిన తర్వాత యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినముల పాటు మరి ఉపవాసం ఉండాల్సిందిగా ఉంటుండగా, అరణ్యంలో ఉంటుండగా మరి అపవాది చేత మరి అతను శోధింపబడిన వాడుగా ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు,
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినములైన తర్వాత అతనికి ఆకలి కలగగా, మరి ఎప్పుడైతే అభిషేకించబడి ఉన్నాడో మరి తన ప్రయాణము ఆరంభించబడుతుంది, తన పరిచర్య ఆరంభించబడుతుంది. అవును, ఏ నిమిత్తమైతే తను వచ్చి ఉన్నాడో ఆ ప్రతిష్ఠిత అనే కార్యం అనేది జరిగింది. ఇంకా ఎందు నిమిత్తమైతే పరలోకం నుండి భూలోకానికి ఒక మానీషిగా తల్లి గర్భంలో పుట్టి ఉన్నాడో యేసు ప్రభు వారు మరి ఆరంభించవలసిన కార్యములు ఆ సమయం వచ్చింది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి బాప్తిజము కూడా పొందుకొని మరి ముందుకు సాగుతుండగా మరి ఇతనికి మరి ఆల్రెడీ 30 సంవత్సరాలు పరీక్షలు జరిగినాయి. మరి దేవుని చేత పరీక్షలు జరిగి ఉంటాయి. ఎన్నో భరించాడు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు, ఎన్నో మరి ఒక మామూలు మనిషి బ్రతికినట్టుగా బ్రతుకుతూ అన్ని రకాలుగా మరి పరీక్షించబడి పవిత్రుడుగానే బ్రతికి ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు తనలో లేకపోయినా, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోయినా, పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడే కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పవిత్రంగా బ్రతకగలిగాడండి యేసు ప్రభు వారు. ఆయన తప్ప ఎవరు అలా బ్రతకలేరు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయము తప్పకుండా కావాలి. మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే అందు నిమిత్తం మనకు పరిశుద్ధాత్మలో బాప్టిజం కావాలి, అలాగే నీటి బాప్టిజం కూడా మనకి కావాలని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. అయితే ఆ 40 దినముల పాటుగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ అపవాదంట పదే పదే వచ్చి ఆ 40 దినముల పాటుగా శోధించిందంట. అయితే ఆ శోధనలన్నీ కూడా జయించి బయటకు వస్తున్న సమయంలో ఇంకా 40 దినములు అయిపోయిన తర్వాత, అంటే అప్పటి వరకు ఎన్ని పరీక్షలు ఎన్ని శోధనలు కూడా వెళ్ళాడో మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ 40 దినముల పాటు అవునండి, మనం కూడా ఉపవాసం చేస్తే శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే సాతాను గడికి తెలుసు మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపితే దేవునికి దగ్గరైపోతే మనలో మార్పులు వస్తాయి, మనం పరిశుద్ధంగా మార్చబడితే ఇంకా వాడికి మన మీద హక్కు పోతుంది, మన పైన వాడికి అర్హత పొడగొట్టుకుంటాడు. అంటే మనం వాడి గ్రిప్పులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం. కాబట్టి వాడికి తెలుసు కాబట్టి మనల్ని ఉపవాసం చేయనియడు, మనల్ని ప్రార్థనలో గడపనివ్వడు. మరి నిజం చెప్పాలంటే ఇది నిజంగా ఒక ఆయుధం మన చేతిలో ఉండాలండి. మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ మరి వీలైతే ఉపవాసం చేస్తూ దేవునితో ఎక్కువగా గడపడానికి మనం ప్రయాసపడితే మరి దేవుని సత్యము దేవునిలో మనం ఎదుగుతుండగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని మీద మనం ఆధారపడతాం. అవును, శోధనలు వచ్చినప్పుడు మరి ఏ రకంగా మనం జయించాలో కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రతి శోధన జయించే కృప కేవలం పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సహవాసము అలాగే వాక్యము మాత్రమే మనకి నేర్పిస్తుందని మరి సహాయం చేస్తుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసినప్పుడు 40వ రోజు ఆకలి వేస్తుంది. అంటే 40 రోజులు అయిన తర్వాత ఎప్పుడైతే తనకి ఆకలి కలిగి ఉందో వెంటనే ఈ సాతాను గాడు వస్తున్నాడు. ఏమంటున్నాడంటే వచ్చి, ఇదిగో నీకు ఆకలి వేస్తుంది కదా, ఇప్పుడు ఆహారం లేదు కదా ఈ అరణ్యంలో, నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్తూ ఏమంటున్నాడంటే, నీకు ప్రతిసారి అడు నీవు దేవుని కుమారుడు అయితే, చూడు దేవుని కుమారుడు అయితే అని ఎందుకు అంటుందంటే మరి దేవుని కుమారుడని ఆ సాతానికి అక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చిన ఈ పరిశుద్ధుడు పాపం అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇది మనుషుల వల్ల జరగదు. కాబట్టి ఈయన ఒక ప్రత్యేకమైన మనిషి అని చెప్పేసి సాతానికి కూడా తెలుసు. కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుడే, మేరీ గర్భంలోకి వెళ్ళి పుట్టిన దేవుడే, మరి ఇతనే ఇప్పుడు నా బద్ధ శత్రువు అనే విషయం సాతానికి తెలుసు. కాబట్టి ఇతన్ని కూడా పడేయాలి, ఎందుకంటే ఇంకా మనిషిగానే ఉన్నాడు కాబట్టి ఈ మనిషిని కూడా పడేయాలని ప్రయాసపడుతున్నట్టుంది సాతాను గాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఏమంటున్నాడు సార్, నువ్వు దేవుని కుమారుడు అయితే రెచ్చగొడుతూ ఏమంటున్నాడంటే, చూడు రొట్టె అగనట్టుగా ఈ రాతిని మరే మార్చుకో, అంటే నువ్వు పలుకుతే ఏమైనా అవుతుంది కదా, ఇప్పుడు ఈ రాయిని నువ్వు ఏం చేస్తావంటే రొట్టెగా చేసుకుని నీ ఆకలి తీర్చుకో అంటే అక్కడ వెంటనే మరి యేసు ప్రభు వారి వాక్యంతోనే దాన్ని తిప్పి కొట్టేస్తున్నాడు. ఏంటంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వలన బ్రతుకునని చెప్పేసి మోసెస్ గ్రంథంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేస్తూ వాడిని మరి ఇక్కడ కూడా ఓడించేశాడు. అయితే ఇక్కడ ఈ మాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరలా వచ్చాడు. వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, చూడండి మరి తీసుకొని పోవడానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడో అవన్నీ మనకు తెలియదు, కానీ శోధించబడాలా, విజయం కలగాల. మరి యుద్ధం లేకుండా విజయం ఉండదు కదండి. ఇక్కడ ఈ యేసు ప్రభువారు నిజమైన శారీరక మానసిక పోరాటము, మరి నిజంగా సాతానుతో పోరాడుతున్నాడు, ఒక మనిషిగా పోరాడుతున్నాడు, కానీ జయించబోతున్నాడని దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే లోకము మరి రాజ్యములన్నింటినీ మరి ఒక్క నిమిషంలో, చూడండి ఏమంటున్నాడు, ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి అంత లోకాన్ని అంతటిని కూడా దేవుడు ఆయన సృష్టించిన ఆయన లోకాన్నే ఈయన ఒక్క నిమిషంలో చూపించగలిగాడంటే మరి సాతాను గాడికి ఉన్న శక్తి చూడండి ఒకసారి. అంటే ఆ అధికారం అంతా కూడా తను ఎక్కడైనా ఏమైనా చేయగలడనేది మనకు అర్థమవుతుంది కదా. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. సాతాను శక్తులని మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. అలా అని చెప్పేసి వాడికంటే కూడా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు కదా చక్కటి మాట, ఈ లోకంలో ఉన్న వాడికంటే కూడా మరి మనలో ఉన్న ఆ దేవుడు గొప్పవాడు
అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే చూడు, లోకమునంతటిని ఒక్క నిమిషంలోనే చూపించి ఇదిగో ఈ అధికారం అంతయు రాజ్యంలో మహిమంతయు నాకు ఇవ్వబడింది అని చెప్తున్నాడు. చూడండి, సాతాను గాడికి ఇవ్వబడింది కదా, ఎవరిచ్చారు? ఆదాము ఇచ్చాడు. ఆదాముకి ఇవ్వబడిన అధికారం అంతా కూడా మరి అక్కడ తప్పు చేసి పాపం చేసి దేవుడు తినద్దన్న పండు తినేసి పాపంలో పడిపోయి ఆ అధికారం అంతా కూడా, మహిమ అంతా కూడా ఎవరిదండి? లోకానికి దేవుడిచ్చిన మహిమ, ఆదాముకి దేవుడిచ్చిన మహిమ, తన ప్రజలకి దేవుడిచ్చిన మహిమ అని మరి ఆదాము ఏం చేశాడని తీసుకెళ్లి సాతాను చేతిలో పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకం యొక్క అధికారం అంతయు, ఈ లోకం పైన అధికారం అంతయు, ఈ లోకం యొక్క పైన ఉన్న మహిమ అంతయు కూడా నాది కాబట్టి నీకు ఇస్తాను అని చెప్పేసి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీకు ఇత్తును అని. మరి అది నా అప్పగించబడి ఉన్నది కాబట్టి అది ఎవరికైనాను నేను ఇవ్వడానికి కోరుదు, నాకు ఇష్టం ఇచ్చిన వారికి ఇవ్వచ్చు అని చెప్తూ ఏమంటున్నాడే, కాబట్టి నీవు నాకు మ్రొకము, నేను నీకు ఇస్తానని చెప్పేసి యేసు ప్రభుతోనే మరి మాట్లాడుతున్నాడండి ఈ సాతాను గాడు. అప్పుడు వెంటనే దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు వారు, నీ దేవుడైన ప్రభువుని తప్ప ఎవరిని మొక్కకూడదని వాక్యం చెబుతుంది కదా అని వాక్యంతో గద్దించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూస్తే మూడో శోధన ఎలా వచ్చిందంటే, పిమ్మట ఆయనను యెరూషలేమునకు యెరూషలేముకే తీసుకొని వెళ్తున్నాడంట ఈ సాతాను. దేవాది దేవుని తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనని నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము, అప్పుడు దేవుని దూతలు వచ్చి నేను పట్టుకుందరు, నీ పాదములకి రాయి తగలకుండా పట్టుకుంటారు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే దూకు ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఈ యెరూషలేము పట్టణములో ఉన్న దేవుని మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళిందంట దేవాది దేవుని. నిజంగా చెప్పాలంటే దేవుడు మన కోసం, అసలు నిజం చెప్పాలంటే పోసాతానంటే ఒక్క నిమిషంలో 10 పారిపోదా అండి? దేవునికి అధికారం లేదా, కానీ మనిషిగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఈ శోధన మరి తను జయించాలి కాబట్టి, ఈ శోధన మరి దేవుడు అనుమతించాడు కాబట్టి మరి ఈ శోధనకి కూడా గురవుతున్నాడు. కానీ ఈ శోధనలో పడిపోవట్లేదు, సాతాన్ని గెలవనివ్వట్లేదు. అయితే ఈ 3 రకాల శోధనని మనం ఆలోచన చేస్తే, మొదటిది శారీరకమైన శోధన. ఏంటి అంటే ఆకలి అనే శోధనలో మరి ఆయన కూడా ఒక మనిషి కాబట్టి ఆకలి కలిగి ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు నిజంగా మనం ఏం చేస్తామో మనకే తెలియదు, కోపం వస్తుంది. మన ఇంట్లో మనం చూస్తాం, ఎక్కువ మగవాళ్ళకైతే, ఆడపిల్లలంటే తట్టుకుంటారేమో కానీ మగవాళ్ళకైతే, అంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా తట్టుకోవట్లేదు కానీ మగవాళ్ళు చూస్తే మనం గమనిస్తాం కదా, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ నాన్న వాళ్ళు తాతలు కానీ ఆకలి అయితే ఆగరండి. ఇంకా అంతే, ఇంక బీపీ రేసిపోయి మరి నిజం చెప్పాలంటే గొడవలు అయిపోతుంది. ఒక 10 నిమిషాలు వంట ఆలస్యమైందంటే ఇదే గొడవలు. కానీ నిజం చెప్పాలి అంటే ఇక్కడ దేవాది దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు. ఆకలి కోపం ఉంటుంది, మరి ఆయన ఏం చేస్తాడో తనకే తెలియదు. కానీ దేవుని విషయంలో మాత్రం మార్పు లేని వాడుగా ఉన్నాడు. శోధన జయించడానికి తీర్మానం తీసుకున్న వ్యక్తి దేవాది దేవుడు. శరీర పోరాటం అంటారు కదా, మనకి ఆదాము సమయంలో వచ్చిన 3 రకాల పాపాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది 3 రకాలుగా ఉన్న పాపాలు, మరి భూలోకంని ఏలుతున్న ఆ పాపాలని మరి ఇక్కడ యేసు ప్రభు వారు జయించి ఉన్నారు. మొదటిగా ఆకలి అనేది, అంటే చూడండి, నేను మనిషిని కరెక్టే కానీ ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినాల్సిన కర్మ నాకు పడలేదు, నాకు దేవుని మాట చాలు, దేవుని సన్నిధి చాలు, అదే నాకు ఆహారం అని చెప్పేసి చక్కగా ఇక్కడ సాతాన్ని గద్దించేశాడు, శరీరాశని జయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూస్తే అంటే హీ కెన్ మేక్ అండి, అంటే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఆ రాయిని రొట్టెగా చేయగలడు. హీ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఈ డజంట్ వాంట్ టు డూ సేక్ ఆఫ్ సాతాన్ని గెలిపించడానికి మాత్రం ఆయన చేయాలనుకోవట్లేదు. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు సాతాన్ని గెలిపిస్తాం మన పిచ్చి క్రియలతోటి. అలా మనం ఉండకూడదు. ఒక్కొక్కసారి మనం తగ్గిపోయినా మంచిదే, పడిపోయినా మంచిది, ఆకలికి చచ్చిపోయినా మంచిది. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆకలి ఉందా అంటే ఉంది, కానీ ఆకలి ముఖ్యం కాదు. నిజం చెప్పాలి అంటే నా దేవుని చిత్తం నెరవేర్చడం నాకు ముఖ్యం అని చెప్పేసి నిలబడుతున్నాడు. అలాగే మనం ముందుగాక మన ప్రతి శోధన విషయంలో మరి ఆ తర్వాత ఇగో రాజ్యాలన్నీ కూడా ఒక్క నిమిషంలో చూపిస్తున్నాడంటే ఈ సాతాను. నిజమే కదండి, ఆదాము పొడగొట్టుకున్నాడు, అదే నిజమైన అధికారము. ఆ పొడగొట్టుకున్న అధికారం, ఆ పొడగొట్టుకున్న మహిమ మరి యేసు ప్రభు వారు అప్పటికి తిరిగి తీసుకోలేకపోయారు. జన్మించాడు కానీ తీసుకోలేదు. కానీ ఎప్పుడండి సిలువ పైన మరి మరణించిన తర్వాత ఆ 3వ దినమున తిరిగి లేచాడని మనం అంటాం. కానీ చనిపోయిన మరుక్షణమే పాతాళంలోకి వెళ్ళిపోయే సాతాను గాడి దగ్గరికి వెళ్ళి అధికారపు తాళపు చేతులు అలాగే మరి మహిమని కూడా తిరిగి తెచ్చేసుకున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అదే మహిమని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం నమ్ముకుంటే మనము ఆ అధికారాన్ని, ఆ తాళపు చేతులని దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నాడు. మరి అది మనమంతా కూడా సిలువ ధ్యానంలో మనం ధ్యానించి ఉన్నామని, అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ చూస్తే ఇదేం ఆశ అనేది చూస్తే ఇది నేత్రాశ. చూడండి, చూపిస్తున్నాడు ఏంటంటే ఈ ఒక్క నిమిషంలో మొత్తం దేవుడు సృష్టించిన సృష్టిని ఆయనకే చూపిస్తున్నాడు. చూచుట వల్ల వచ్చిన పాపం ఏంటి? అది పండు తినడానికి చూడడానికి బాగుంది, అంటే కంటికి ఇంపుగాను, తినడానికి ఆహ్లాదకరంగా, అదే శరీరానికి
మరి అది చూడంగానే ఆశ పుట్టేలాగా. అలాగే జీవపు డంబం అనేది ఎక్కడ వచ్చిందంటే మరి సాతాను అబద్ధం చెప్తుంది కదా, ఇదిగో మీరు తింటే దేవునిలాగా అయిపోతారంటే ఒక అధికారానికి సంబంధించిన జీవపు డంబం అంట. ఆ నేత్రాశ వలన, ఆ జీవపు డంబము ఆశించడం వల్ల, అంత మాత్రమే కాదు మరి శరీరాశ వలన ఆదాము అవ్వలు పడిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ చూచుట వలన మరి ఇక్కడ నేత్రాశకి గురి కాలేదు. కానీ ఏమంటున్నాడంటే నువ్వు నాకేమి చూపించాను, నువ్వు నాకేమి ఇచ్చినా నీకు నేను మొక్కను, ఈ ప్రభు అయిన దేవాది దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని వాక్యం చెప్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఈ శోధనని కూడా జయించేశాడండి మన ప్రభు అయిన యేసు ప్రభు. ఆ తర్వాత మరి మూడో శోధనగా సాతాను ఏమంటున్నాడు తెలుసా, యెరూషలేముకే తీసుకెళ్తున్నాడు, మందిరపు మరి శిఖరము దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో ఈ పైన ఎత్తు నుండి దూకు అంటున్నాడు. అప్పుడు దూతలు ఎత్తిపడతారు. చూడండి, దూతలు ఎత్తిపడడం అనేది ఏంటి తెలుసా, వాక్యం. ఒక్కొక్కసారి వాక్యంతోటే మనం మోసపోతాం. వాక్యం తప్పు కాదండి, వాక్యమే. ఇక్కడ చూడండి, దూతలు నిన్ను పట్టుకుందరు అనేది నిజంగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోకి వెళ్ళిన వాక్యమే. సాతాను గాడు కూడా వాక్యం తెలుసు. చూడు, నువ్వు దూకు, నీకు ఇవ్వబడిన దూతలు నేను కాపాడుతారు అంటే. నిజం చెప్పాలి అంటే నేను ఒకవేళ పడిపోతే, పొరపాటున పడిపోతే నా దూతలు కాపాడుతారు, కానీ నేను కావాలని పడిపోయి నువ్వు దేవుడి వైపు బ్రతికించు అనేది అది దేవుని శోధించట కాదా అని చెప్పేసి యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తూ ఏమంటున్నారంటే, నేను పడడం ముఖ్యం కాదు, నేనెందుకు పడతాను, నా దేవుణ్ణి నేనెందుకు శోధిస్తాను, ఏ దేవాది దేవుని శోధించకూడదు అని చెప్పేసి వాక్యం చెప్పటం లేదా అన్నప్పుడు ఇంకా సాతానుగాడు అవును వాడన్ని రకాల శోధనలు, ఆ 40 రోజులు ఎన్ని రకాల శోధనలు పెట్టి ఉన్నాడో, ఆ పరిశుద్ధత ఎదుట నిలవలేక, ఈ పవిత్రుడు ఎదుట నిలవలేక తను ప్రయాసపడిన ఆదాముని ఎట్లా మరి సేమ్ రూపం, యేసు ప్రభు రూపం, తండ్రి యొక్క రూపం, తండ్రి యొక్క స్వభావం, తండ్రి యొక్క పోలికలో జన్మించిన ఆదాముని పడేయగలిగిన వాడు యేసు ప్రభువును కూడా పడేస్తాననుకున్నాడు. మొదటి ఆదామును పడివేసిన నేను కడపటి ఆదాముని పడివేయలేనా అనుకున్నాడేమో, కానీ పడేయలేకపోయాడని సాతానుగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా జయించగలం, క్రీస్తు యందలి విశ్వాసంతో మనము కూడా విజయంలోనికి వెళ్ళగలం, సాతాన్ని మరి ఓడించగలమని ఈరోజు మీకు ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూడండి, ఇది ఈ మూడోది ఏంటి తెలుసా, నీవు దేవుని కుమారుడు అయితే అని మరలా జీవపు డంబం అండి. ఇక్కడ మూడో శోధన జీవపు డంబంతో పోల్చొచ్చు. ఎందుకంటే కుమారుడు అయితే దూకు, నీకు దూతలు వచ్చి సహాయం చేస్తారు. అవును కదా, మనకు కూడా మనం ఒకవేళ అధికారుల దగ్గర ఉంటే, లేకపోతే అధికారుల కింద పనిచేసినా, లేకపోతే మన తల్లిదండ్రులే గొప్ప అధికారుల పొజిషన్లు ఉంటే మనకి ఏంటంటే ఏ లోటు లేకుండా చూసుకుంటారు, పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. కాబట్టి మనకు ఒక అధికారం ఉంటుంది, ఆ జీవ ధమ్మం అనేది ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ దేవాది దేవుడే దేవుని కుమారుడై ఉన్నాడే. మరి అబద్ధమా అండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఈయన కాదని చెప్తున్నాడా? కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే నేను దేవుని కుమారుడని నీకు నిరూపించాల్సిన కర్మ నాకు పట్టలేదంటున్నా. దేవునికి స్తోత్రం కలుగాక. మనం కూడా నిజ క్రైస్తవులమని, మన దేవుడే నిజమైన దేవుడని నిరూపించే పనులు మనం చేయగలుగుతాని వేస్ట్. కానీ మనము బ్రతికి చూపించి మన దేవుడు గొప్ప దేవుడు అని ఇదిగో మనుషులని వాడుకొని సాతాను పెట్టే ప్రతి శోధన నుండి మనము విడిపించబడే కృప దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి తప్పించుకుందాం, పారిపోదాం శోధన నుండి. అలాగే మరి సాతాను గాన్ని తొక్కిపడేద్దాం. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం వాడుకుందాం. దేవుడు ఆల్రెడీ జయించాడండి, ఆయనలో మనం జయము పొందుకున్నాము అని మర్చిపోవద్దు. ఆయనతో పాటుగా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచుట అనే బాప్తిజ కార్యము తీసుకున్నప్పుడు మనం కేవలం మరణానికి చనిపోవడం మాత్రమే కాదు, ఆయన కలిగిన పరిశుద్ధతలో కూడా మనము పాలుబాసులు అవడానికి మనం తిరిగి లేచి ఉన్నాం. ఆయనతో పాటు జయించడానికి తిరిగి లేచి ఉన్నాం. ఆయన ఈ లోకానికి ఉన్న నిజమైన శత్రువు, ఆఖరి శత్రువు ఎవరు అంటే మరణం, సాతానుగాడు. అయితే ఆ మరణాన్ని సైతం జయించిన దేవుల్లో మనం గెలిచినప్పుడు ఇంకా సాతానే పాటిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ జీవపు డంబాన్ని కూడా మరి ఈ శోధన నుండి కూడా దేవుడు జయించాడు. ఎలా జయించాడు అంటే ఇదిగో దూతలకు ఆజ్ఞాపించడం కాదు, నేను దేవుణ్ణి శోధించను, నీ దేవుడైన ప్రభును శోధింపవలదని చెప్పబడి ఉన్నది కదా అని చెప్పేసి ఏమంటున్నాడు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు. అప్పుడు అపవాదంట ప్రతి శోధన ఏదండి, ప్రతి విధమైన శోధన. మరి ఇది 40వ దినమున తర్వాత జరిగిన, ఒక్క రోజులో జరిగిందో ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు. బట్ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వచ్చిన శోధనల గురించి ఇక్కడ రాయబడిందండి. దానికంటే ముందు 30 సంవత్సరాలు మనిషిగా జీవిస్తున్నప్పుడు ఏ రకంగా జీవించాడో, ఏ రకంగా జయించాడో, కానీ జయించాడు. పాపరహితుడని, పాపం లేనివాడు మన యేసయ్య. అందుని బట్టి స్తోత్రం కలుగునుగాక. అలా జయించిన తర్వాత మరి ముందుకు సాగుతున్నాడు. ఎలా సాగుతున్నాడు అనేది చూస్తే అదే అధ్యాయము 14వ వచనం చదువుతున్నాండి. అప్పుడు యేసు ఆత్మ ఫలముతో గలీలలకు తిరిగి వెళ్ళుము, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి అక్కడ చూస్తే ఆత్మ చేత, మరి ఇప్పటిదాకా ఏ బలం అండి, ఆత్మ బలము చేత మనం ఎవరిని చూసాము, మరి యోహాను గారు ఆత్మ బలంలో ఎదిగినట్టుగా మనం చూసాం.
కానీ యేసుప్రభు వారు జ్ఞానములో ఎదుగుతున్నట్టుగా, మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతున్నట్టుగా మనం చూస్తాము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడో, పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి ఉన్నదో, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఈయన మరలా ఆత్మ బలము చేత ఎదుగుతున్న మరి గలీలలో తిరుగుతూ వెళ్ళి ఉన్నాడంట. ఆయనను గురించిన సమాచారం అందరికీ తెలియబడుతుంటుండగా ఆయన గురించి సత్యము వ్యాపించబడుతుంది. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చును. అంటే ఈ అగైన్ స్టార్టెడ్ ప్రీచింగ్ అని. అప్పటి వరకు నేర్చుకున్నాడు, ప్రశ్నలు 12వ వయసు నుండి కూడా తర్వాత కూడా ఆయన బోధన నేర్చుకున్నాడు. సంఘంలో కూర్చొని విన్నాడేమో, డౌట్లు వస్తే అడిగాడేమో, ఎదురు ప్రశ్నలు డౌట్ఫుల్ అంటే అట్లా కాదండి. కానీ మరి జ్ఞానం సంపాదించడానికి మరందరిలాగానే ఎదిగాడు. నీలాగా నాలాగా మనం కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత మనకేం అర్థం కాకపోతే మనం ఇదేంటి అని అదేంటని మనము బైబిల్ చదివి నేర్చుకుంటాము, ఇంకా తెలిసిన వాళ్ళని అడిగి నేర్చుకుంటాము, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభా నాకు బోధించని అడుగుతాము. ఆ రీతిగా ఆయన కూడా జ్ఞానంలోను మరి అన్ని విషయంలో వర్ధిల్లిన ఈ దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఆత్మ బలం చేత నింపబడుతున్నాడు. మళ్ళా ఆత్మ పూర్ణుడైపోతున్నాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ప్రతి ఉదయము దేవునితో గడుపుతున్నాడు. ఇంకా నేను దేవుడు వేరు కాదంటున్నాడు. నేను తండ్రి ఒకటే అంటున్నాడు. నాకును దేవునికి వ్యత్యాసమే లేదని చెప్తా ఉన్నాడు. మీరు నన్ను చూస్తే దేవుని చూసినట్టుగానే చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నాడంటే అవును, ఒంటరిగా వచ్చాడు, శరీరధారి అయి వచ్చాడు, పరిశుద్ధాత్మను విడిచిపెట్టి వచ్చాడు, మహిమను విడిచిపెట్టి వచ్చాడు. కానీ ఎప్పుడైతే 30 సంవత్సరాల మరి ఆ పరిచర్య ఆరంభంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, దేవుడు పెట్టిన 30 ఏళ్ల పరీక్షలో గెలిచి ఆ తర్వాత 40 రోజుల సాతానుగాడు పెట్టిన శోధనలో గెలిచేసి ఇప్పుడు ఆత్మచేత పూర్ణుడయి తనకు ఏర్పాటు చేయబడిన పనిని, బాధ్యతని సంపూర్ణం చేయడానికి ముందుకు సాగుతున్నాడు. ఇంకా తిరుగులేని వాడిగా నిలబడ్డాడు. ఈ లోకాన్ని జయించేది మరి మన విశ్వాసమే అన్నట్టుగా ఆ సమయంలో ఆదాము వలన పాపము జయించింది. కానీ ఆ నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ అనే పాపాలని జయించేశాడు. మనకి కూడా జయించే అధికారము, కృపని ఇచ్చి మరి దేవాది దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. రిఖాబా శిఖందరని కాసికతురి హెలబా. అవునండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆయనకి ఏమిచ్చి మనం రుణము తీర్చుకోగలము చెప్పండి. నేను ఫాస్ట్గా మీకు చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఆయన కృపలో మనము నేర్చుకునే వారసుగా ఉన్నామండి. ఒక్కొక్క మాటని మనం ధ్యానిస్తున్నాము. ఒక్కొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అండి మన కోసము. నిజంగా ఆయన రోమిల పత్రికలో మరి కొన్ని మాటలు మనము చూసినప్పుడు ఆయన మనలాగానే ఒక సామాన్య మనిషిగా వచ్చి, ఆయన అర్థం చేసుకోలేనంత వాడు కాదు, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన కూడా మనలాగానే జీవించాడు. ఆయన ప్రతి శోధనని ఎదుర్కొన్నాడు. అవును, ఒంటరి వాడయ్యాడు, కష్టాల పాలయ్యాడు, ఇబ్బందుల పాలయ్యాడు, తండ్రిని పొడగొట్టుకున్నాడు. ఎక్కడ యోసేపు అనే తండ్రిని ఫస్ట్గా పొడగొట్టుకున్నాడు. కుటుంబ బాధ్యతని మోసాడు. తనకి తెలియదంటూ లేదు. తను భరించిన ప్రతి కష్టము మరి తనకి నేర్పించింది. అయినా కూడా విధేయత చూపించాడు. ఎవరికి? పరలోకపు తండ్రికి, ఇహలోకపు తల్లిదండ్రులకి. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన అందరి చేత ఘనత పొందుకుంటున్నాడంట. ఘనత అనేది అంత సామాన్యంగా అందరికీ రాదండి. అవును, డబ్బులున్న వాళ్ళు లేకపోతే ధారాళంగా ఇచ్చేవారికి ఘనత వస్తుందేమో, అది ఎందుకంటే వారికి ఉన్న డబ్బులను బట్టి వస్తుంది. కానీ నిజమైన ఘనత ఎక్కడ వస్తుందో తెలుసా అండి? మన మంచి ప్రవర్తన బట్టి, మన మంచి జీవితాన్ని బట్టి, మన జీవితంలో సత్ప్రవర్తనని బట్టి ఎంతోమంది మనకు ఆకర్షించబడతా ఉంటారు. అంటే సరే, కొంతమంది ద్వేషిస్తారేమో, అసహించుకుంటారేమో, నేను అది చెప్పట్లేదు. కానీ మన ప్రవర్తనను బట్టి చాలామంది మనకి ఆకర్షించబడతారు. మన జోలికి కూడా రారండి, గొడవకి రారు. అమ్మో వాళ్ళ జోలికి ఎందుకులే, వాళ్ళు మంచోళ్ళు కదా అని కూడా అనుకుంటారు. మరి చెడ్డోళ్ళ జోలికే పోతారండి. అంటే కొంతమంది ఉంటారులేండి కావాలని చేసేవాళ్ళు, నేను అట్లా అంటలే. కానీ నిజంగా యథార్థవంతులకి ఘనత ఖచ్చితంగా దేవుడిస్తాడు. సో ఆ ఘనతని మరి ఇక్కడ దేవాది దేవుడు పొందుకుంటున్నాడు ఈ లోకంలో. ఎప్పుడు వరకు తెలుసా అండి? మళ్ళీ మనం ఆలోచన చేస్తే తను మామూలు మనిషిగా జీవించినంత కాలం ఆయన జోలికి ఎవ్వరు రాలే. ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్న యథార్థతను బట్టి, అతను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి అందరూ ఆయనని మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, మంచి దయ పొందుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే అభిషేకం చేత నింపబడినాడు, సాతాను వచ్చింది, సాతాను శోధిస్తుంది. అదెక్కిపోయిన తర్వాత కూడా మనుషులు, తను సమాజ మందిరంలో 30 సంవత్సరాల నుండి ఉన్నవాడే కదా, మళ్ళీ వెళ్తుంటే మరి తను ఇంకా ఆత్మచేత నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆ నింపుదలను బట్టి కూడా వాళ్ళందరూ ఆనందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అస్సలు పోరాటం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆయన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు జరగడం ఆరంభించిన తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని మనము నెక్స్ట్ వచనాల్లో, అంటే నెక్స్ట్ భాగంలో మనం ధ్యానించవచ్చు. ఈ రీతిగా ప్రభువునందు నిజంగా ప్రియ బిడ్డలారా, నేను ఒకటే మాట చెప్తున్నాను. నువ్వు యేసు ప్రభులాగా ఉండాలని కోరుకుంటున్నావా?
ఈ శోధనలన్నీ మనం జయించాలని తీర్మానం తీసుకుందామా? ఆయత్తపరచబడదామా? సిద్ధపరచబడదామా? ఆయన రాకడ సమీపిస్తుంది. మరలా చెప్తున్నాను, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ పరలోకంలో మనం కళ్ళు తెరవాలా. ఇదండి మారు మనసుకు కలిగిన ఫలం అంటే. చూడండి, ఆయన జయించన్నాడు కాబట్టి మనం కూడా జయిస్తాము. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ ధన్యత ఎవరికి తెలుసండి? మరలా చెప్తున్నాను ముగింపులో, నీకు నాకని కాదు, క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. క్రీస్తే నిజమైన దేవుడని. దేవా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు. అవును, నువ్వు నా కోసం మరణించావు, పాతి పెట్టబడి తిరిగి లేచావు, నా పాపాలని భరించావని అంగీకరించి నోటితో ఒప్పుకొని ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మార్చబడిన వారికి, ఆయనలో ఆయనతో పాటుగా జీవితం కొనసాగించాలని ఆశపడుతున్న వారికి ఈ ధన్యతలన్నీ కూడా దేవుడిస్తున్నాడండి. సమానత్వం ఇస్తున్నాడు. ఎంత చక్కటి మాట తెలుసా? వారసత్వం అంట అండి, తండ్రితో కూడిన వారసత్వం. ఈ కుమారుడు పరలోకపు తండ్రిని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కేవలం తను అనాథగా ఉన్నాడా అని కాదు, కానీ అందరి మధ్యలో సామాన్య వ్యక్తిగా బ్రతుకుతూ మనకేమిస్తున్నాడు తెలుసా అండి? పరలోకపు తండ్రితో పాటుగా ఏకమయ్యే కృపని, పరిశుద్ధాత్మతో మనము కూడా నింపబడి వారు ముగ్గురు ఎట్లయితే ఏకమై ఉన్నారో అలాగే మనము కూడా ఆయనతో ఏకమయ్యేలాగా కృపనిస్తున్నాడు. ఇదేదో పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కాదండి, ఇక్కడే ఈ లోకంలోనే ఈ భూమి పైననే అని మీరు మర్చిపోవద్దు. ఆయన గొప్ప దేవుడు, మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడదామా? పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, సర్వాంతర్యామి సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. అవునండి, నిజముగా యేసు ప్రభు తీసుకున్న బాప్తిజము మనకి కావాలి. యేసు ప్రభు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. ఆయన జయించాడు, మనకి జయించే కృపనిచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేయ ఆరంభించును గాక. నిజమే కదండి. మరి శిలువ ధ్యానాల తర్వాత పెంతెకోస్తు దినమని 50వ దినమున అందరూ కూడా పండగ చేసుకుంటూ ఉంటారు. అంటే మరి పెంతెకోస్తు దినం అంటే తెలుసు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీద వాలిన దినముగా మనము మాట్లాడుతూ ఉంటాము. సో ఆ సిద్ధపాటుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి నాకు తెలీదు, మరి దేవుడు ప్రేరేపించాడు కాబట్టి నేను లూకాసు వార్తని మరి మనం దేవుని కొరకు సిద్ధపడతాం. ఆయన రాబోతున్నాడు కాబట్టి సిద్ధపరచబడదాం. నిజమే, ఆయన కోసం మనం సిద్ధపరచబడాలి అంటే మరి నిజంగా చెప్పాలి అంటే మనకు కావాల్సింది బాప్తిజం అని ఎలా చెప్పానో అలాగే మనకు కావాల్సింది ఏంటి తెలుసా అండి? పరిశుద్ధ ఆత్మ దేవుడు. సో అభిషేకాన్ని పొందుకుందాం, ఆయన అభిషేకాన్ని పొందుకుందాం. ఎస్, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మన పైన కూడా ఉండాలి. సో ఇక్కడ దేవాది దేవుడికి కలిగిన అదే ఆత్మని, ఆయనతో పాటుగా ఏకమయ్యే పరిశుద్ధ ఆత్మని మనం ఈరోజు పొందుకుందాము గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటుండగా అయ్యా ఈ దినమంతటిలో మాకు కావాల్సిన ప్రతిదీ దయచేయండి అయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి అయ్యా తండ్రి. ప్రతి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును జయించే కృపని మాకు దయచేయండి. వేర్లతో పాటుగా నాయన మాలో ఇంకెక్కడైనా అది ఉంటే ప్రభా, స్వభావాలు ఉంటే ప్రభా, వేర్లతో పాటుగా ఈ మధ్యాహ్న కాలంలో తొలగించిన ఆయన కేవలం నీ స్వరూపము, నీ సుగుణాలు మాకు దయచేసి నీ పోలికలో మమ్మల్ని మార్చి మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.